రైట్ బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎల్పీ మీటింగ్ లో చర్చ జరిగిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఆర్థిక స్థితిగతులపై సీఎం వివరించారని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం ముందున్న సవాళ్లను సభ్యులకు భట్టి వివరించారని అన్నారు. ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై కూడా సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. సీఎల్పీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. బ్రేకింగ్ దానికి సంబంధించి చూస్తూ ఉన్నాము. హడావిడిగా సీఎల్పీ సమావేశం నిర్వహించడంపై కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. అకస్మాత్తుగా ఎందుకు పెట్టారని చర్చించుకుంటున్నారు నేతలు. సీఎల్పీ సమావేశం ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. పలువురు పెద్దలను కలవనున్నారు. సీఎల్పీ భేటీ జరిగిన వెంటనే సీఎం ఢిల్లీ వెళ్తుండటంపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేల మీటింగ్ ఎపిసోడ్ పై హైకమాండ్ ఆరా తీసిందా అన్న చర్చ జరుగుతోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి వాసుదేవ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వాసుదేవ్, సీఎల్పీ మీటింగ్ ప్రస్తుతం జరిగిందా? సో ప్రజెంట్ ఏ అంశాలు కొనసాగించారు, ఏ అంశాలు ప్రస్తావించారు సీఎల్పీ మీటింగ్ లో? సౌమ్య, ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరుగుతున్నటువంటి సీఎల్పీ మీటింగ్ దాదాపుగా ముగిసింది. 4 గంటలు పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నాడు. రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అయితే ప్రధానంగా రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులపైన భట్టి విక్రమార్క పవర్ ప్రజెంటేషన్ ఇచ్చాడు ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు సంబంధించి. ఆ కోదండరాం కూడా ఇదే అంశాన్ని బయటికి వెళ్ళిపోతూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఉన్నటువంటి సవాళ్లు, ఏ విధంగా ముందుకెళ్లాలి అంశంతో పాటు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి అంశాలు కూడా కొనసాగాయి. అయితే ప్రధానంగా ఏఐసిసి రేపు జరగబోయేటువంటి మీటింగ్కు నేరుగా ముఖ్యమంత్రి బేగంపేట ఎయిర్పోర్టుకు ఇక్కడి నుంచే బయలుదేరున్నారు. 4 గంటల 45 నిమిషాలకు స్పెషల్ ఫ్లైట్లో ఆయన ఢిల్లీ బయలుదేరబోతున్నారు. ఇక్కడ ఆయనతో పాటు అయితే ప్రస్తుతం చూస్తున్నాం పిసిసి ప్రెసిడెంట్తో పాటు మరోపక్క ఏఐసిసి వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ దేవదాస్ మున్షి కూడా బయలుదేరి వెళ్ళున్నారు. మరికొంతమంది కీలక మంత్రులు కూడా ముఖ్యమంత్రితో పాటు బయలుదేరి ఉన్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటీవల కాలం జరిగినటువంటి మేజర్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా దేశ ప్రతిష్టకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా దేశం మొత్తం కూడా తెలంగాణ వైపుగా చూస్తున్నటువంటి ఒక కులగణన అనేటువంటి ఒక సర్వేకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఎందుకంటే ఈ సర్వేకి సంబంధించి జరగబోయేటువంటి ప్రయోజనాల విషయంలో ఎందుకు మీరు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళలేకపోతున్నారు అన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో కూడా మాట్లాడారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్నటువంటి విమర్శలు, కులగణన విషయంలో సంఖ్య తక్కువ చేశారనే అంశం కావచ్చు, రకరకాల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాదాపు 30 ఏళ్లుగా, కొన్ని దశాబ్దాల కాలంగా చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు ఒక ఫలితం కాంగ్రెస్ ద్వారా లభించినప్పుడు ఎందుకు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం? ఎందుకంటే జనాభా తమాషా పద్ధతిన కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే జనాభా పద్ధతిలో దాదాపు ఇప్పటికే 59 ఉపకులాలు ఉన్నాయని గుర్తించి ఆ కులాల వారీగా 3 గ్రేడ్లను కూడా నిర్ణయించిన నేపథ్యంలో కూడా వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు, ఎలా రిజర్వేషన్ ఇస్తున్నాం, ఇక బీసీ సంబంధించి ఏదైతే డిక్లరేషన్ ఉందో కామారెడ్డికి సంబంధించి ఆ విషయంలో కూడా ముందున్నాం. మనం ఖచ్చితంగా కూడా మనం చేసి చూపించబోతున్నాం. ఇక ప్రజలకు చేకూరేటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రజల ముందు తీసుకెళ్ళాలి. స్థానిక ఎన్నికల్లో దాదాపు 90% పైగా స్థానాలను ఏకగ్రీవం చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా రేవంత్ రెడ్డి, అది ఎమ్మెల్యేలే బాధ్యత తీసుకోవాలంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఇవన్నీ కూడా అంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. మరోపక్క రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కూడా ఎవరైతే పార్టీ లైన్ మారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేసినా, మాట్లాడినా
ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవనే హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మొదటి హెచ్చరికగా చెప్తున్నట్టు ఆ పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎవరిష్టానుసారంగా వాళ్ళు మాట్లాడకుండా ఒక పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ పదవిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రభుత్వంలో కొనసాగుతున్నప్పుడు కట్టుబడి ఉండాలన్న అంశాన్ని కూడా వాళ్ళకు స్పష్టంగా తెలపడం జరిగింది. కానీ ఇదంతా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏడాది కాలం తర్వాత ఒక రెఫరెండంగా అంటే ఏ విధంగా మనం ఇన్ని ప్రభుత్వ పథకాలు తీసుకెళ్తున్నప్పుడు ప్రజాపాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలకు ఇవన్నీ చేరాలి, ప్రజల ముందు మనం అన్ని ఉంచాలి, ప్రతిపక్షాలకు ధీటుగా మనం సమాధానం చెప్పే విధంగా జవాబుదారీతనం మన దగ్గర ఉండాలి అన్న అంశాన్ని రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రధాన అంశం సంబంధించి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన సమాలోచనలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్లో మన రీసెంట్గా జరిగినటువంటి బడ్జెట్లో కేంద్రం ఎలాంటి సహాయం చేయలేదు, మొండి చేయి చూపింది రాష్ట్రానికి. కాబట్టి ఆ సవాళ్ళను మనం ఏ విధంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలి, ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అన్న అంశం పైన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, ఆదాయానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం, మన ముందున్న సవాళ్ళు ఏంటి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఆదాయ మార్గాలను మనం చూసుకోవాలి అన్న అంశాన్ని కూడా ఈ యొక్క సిఎల్పి మీటింగ్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బట్టి విక్రమార్క చేశారు. ఇదే అంశాన్ని కూడా ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించి కోదండరాం కూడా ధృవీకరించారు బయటకు వచ్చి ఏదైతే చిట్చాట్ చేస్తూ కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగినటువంటి ఈ సిఎల్పి సమావేశం చాలా కీలకం కాబోతా ఉంది. ఎందుకంటే రేపు ఎన్నికల నేపథ్యంలో జరగబోయేటువంటి 2 బహిరంగ సభలకు సంబంధించి కూడా ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి, ఎలా సన్నద్ధం కావాలి, ఎంతమందిని గ్యాదర్ చేయాలి, ఎవరిని ఇన్వైట్ చేయాలనే అంశానికి సంబంధించి. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి ఏఐసిసి మీటింగ్లో కూడా ఈ సభలకు సంబంధించి ఏఐసిసి పెద్దల్ని కూడా పిలిచేటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి అది రేపు ఖర్గేతో జరిగేటువంటి సమావేశంలో డిసైడ్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఒక సభకు సంబంధించి కులగణనతో పాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆ డిక్లరేషన్ కట్టుబడిన అన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ రాజకీయంగా సామాజిక పరంగా కల్పిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ఆయన డిక్లేర్ చేసినటువంటి నేపథ్యం. కాబట్టి మరి చూడాలి పూర్తి స్థాయిలో కూడా మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి సిఎల్పి మీటింగ్ ముగిసిన నేపథ్యంలో 4 గంటల పాటు సమావేశం ముగిసింది. ఇక్కడి నుంచి నేరుగా ఆయన బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. రేపు ఉదయం జరగబోయేటువంటి ఏఐసిసి ఖర్గే నేతృత్వంలో మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసుదేవ్. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లనున్నారు. ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్తో పాటు ఒకరిద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరంతా రేపు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలు సామాజిక సమీకరణాల వారీగా ఆశావాహుల జాబితా సిద్ధంగా ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్తో మా ప్రతినిధి హేమ జాయిన్ అవుతున్నారు. హేమ, ప్రెసెంట్ సిఎల్పి మీటింగ్ తర్వాత వెంటనే ఢిల్లీకి వెళ్ళడం రెడీ అయిపోయారు ముఖ్య నేతలు, అలాగే రేవంత్ రెడ్డి. సో ఏ అంశాల గురించి ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి అక్కడ? ప్రధానంగా ఈరోజు సిఎల్పి మీటింగ్లో అనేక అంశాలను చర్చించారు. అందులో భాగంగా ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లో ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డితో పాటు దీపదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరికొంతమంది కీలక మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇన్ కేస్ ఈరోజు సాయంత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికితే ఈరోజు ఈవినింగే అసలు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, రీసెంట్గా చేసిన కులగణన, ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా మంత్రి వర్గ విస్తీర్ణకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించనున్నారు. ఒకవేళ ఈరోజు రాహుల్ గాంధీ టైం దొరకకపోతే మాత్రం రేపు దీనిపైన చర్చించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని మంత్రులకు సంబంధించినటువంటి భర్తీ ఫిల్ చేయలేదు. సో దానికి సంబంధించి ఎప్పుడెప్పుడు అంటూ కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. సో ఈరోజు సిఎల్పి మీటింగ్లో కీలకంగా ఈ అంశం పైన చర్చించారు. సో కాసేపటి క్రితం వరకు కూడా కేవలం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్సి, మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే వెళ్తారు ఢిల్లీ అని భావించి, అంటే ఆ వెళ్ళినటువంటి మీటింగ్ కూడా కేవలం కులగణన, ఎస్సీ వర్గీకరణ అండ్ రీసెంట్ రాజకీయాల మీద చర్చించాలనుకున్నారు. కానీ మంత్రివర్గ విస్తీర్ణ కూడా ఒక కొలిక్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా బేస్ చేసుకొని మిగతా మంత్రులు కూడా మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్ళనున్నారు. సో ఇంకా యాక్చువల్లీ 4:30కి వెళ్ళాల్సి ఉండింది. కాకపోతే ఈ విషయం వల్ల ఇప్పుడు అందరూ మంత్రులు వెళ్తున్నారు కాబట్టి మరి కాసేపట్లో కూడా బయలుదేరనున్నారు. అయితే ప్రధానంగా ఈ ముఖ్య నేతలు అంటే హైకమాండ్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో ఈ ఏదైతే మంత్రివర్గ విస్తీర్ణకు సంబంధించినటువంటి డిస్కషన్ చేయనున్నారు. ఇక ఒకసారి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆశావాహులు ఎవరు అని చూస్తే ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్, వివేక్ ఉన్నారు. అయితే వివేక్కి ఇంట్లో ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారు. సో ఇక్కడ ఎక్కువగా ప్రేమ్ సాగర్ వైపు మగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక నిజామాబాద్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సో ఆ సుదర్శన్ రెడ్డికి కూడా ఇచ్చేటటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి, హైదరాబాద్ నుంచి అమీర్ అలీఖాన్, శ్రీ గణేష్ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ సేకరించి ఒక కొలిక్కి వచ్చినట్టుగా కూడా ప్రస్తుతానికి మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి తెలంగాణలో క్యాబినెట్ విస్తీర్ణ ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి దానికి ఒక ముహూర్తం అయితే ఖరారైందని తెలుస్తోంది. ఇక సాయంత్రం ఒకసారి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈరోజు హైకమాండ్ నేతలతో ఈరోజు భేటీ అయ్యేటటువంటి అవకాశం దొరికితే ఈరోజు చర్చిస్తారు. లేదంటే రేపు ఉదయం అయితే ఎనీ కాస్ట్ ఈ మంత్రి విస్తరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించనున్నారు. అయితే ఏం చేయబోతున్నారు, హైకమాండ్కి ఏం చెప్పబోతున్నారు, అండ్ ఈసారి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కొత్త మినిస్ట్రీలను అనౌన్స్ చేస్తారా అని మాత్రం ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఈరోజు సిఎల్పి అంశంలో సిఎల్పి మీటింగ్లో అనేక కీలకమైనటువంటి అంశాలపైన చర్చించారు. అందులో ప్రధానంగా మాత్రం ఈ మంత్రుల ఏదైతే ఇంకా ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి క్యాబినెట్ విస్తీర్ణకు సంబంధించి చర్చించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకే కేవలం ముందు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేవలం దీపాదాస్ మున్సి, మహేష్ కుమార్ గౌడే వెళ్ళాలనుకున్నారు. కానీ ఈ క్యాబినెట్ విస్తీర్ణకు సంబంధించి కూడా మాట్లాడాలి కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మిగతా ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. హేమా, సో ప్రస్తుతం గత కొద్ది రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో, సో ఇది ఢిల్లీ పర్యటన తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమంటున్నారు కాంగ్రెస్ నేతలు? ఎస్, ఖచ్చితంగా గతంలో యాక్చువల్లీ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళొచ్చిన తర్వాతనే క్యాబినెట్ విస్తీర్ణకు సంబంధించి త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు అన్నారు. కానీ దాని తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ పరిణామాలు చూసాము. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే డిలే అవుతుంది. ఇప్పటికే ప్రతిపక్షం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్ని మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అవి రేవంత్ రెడ్డి సీఎం దగ్గరే ఉన్నాయి. సో దీనిపైన కూడా ఎప్పటికప్పుడు నెగిటివిటీ ఎదుర్కొంటున్నారు. సో ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తీర్ణ ఎంత త్వరగా అనౌన్స్ అంత మంచిది అని కాంగ్రెస్ నేతలు భావించారు. సో ఇందుకే అటు హైకమాండ్ నేతలు, అటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ అపాయింట్మెంట్ ని కూడా కోరారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వెళ్ళాలి, కేవలం సిఎల్పి మీటింగ్ సంబంధించి వెళ్ళాలనుకున్నారు. కానీ సిఎల్పి మీటింగ్ లో కీలక అంశంగా ఇది డిస్కస్ చేశారు. సో సాయంత్రం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ క్యాబినెట్ విస్తీర్ణకైతే మొత్తానికి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి సస్పెన్షన్ కు ఒక చెక్ పడనుంది. రైట్ హేమ, థ్యాంక్ యూ.